జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయంలో మొదటిగా నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులకు మా యొక్క వందనాలు, అదేవిధంగా తోడు దైవజనులకు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క చిత్తమును బట్టి, ఆయన ఉద్దేశమును బట్టి దినమున మనందరికీ తెలపబడినటువంటి యొక్క యెహోవా ఇష్టం పరిచర్య ద్వారా దేవుడు ఏర్పరిచినటువంటి యొక్క పండుగ అనగా కృపా పండుగ. అంతేనా బ్రదర్? కృపా పండుగ. కాబట్టి నేను ఏదో చెప్పను కానీ కృపణ గురించి చెప్పి ముగిస్తాను. అంతే, కృపణ గురించి మాత్రమే చెప్తాను, ముగిస్తాను. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త మీ అందరికీ తెలపబడిన మాటే. యోహాను సువార్త 1వ అధ్యాయము అందరికీ తెలబడిన మాట. ఎవరు కూడా తెలియని వారు ఎవరు లేరు. 1వ అధ్యాయము 17వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా శ్రద్ధగా వినడానికి ప్రయాసపడండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. దేవుని వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ యోహాను గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన దేవుడు తనకు దర్శనము ద్వారా తనకు అనుగ్రహించినటువంటి ఒక మాట ఇక్కడ మనకు రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే పాత నిబంధన కాలానికి కొత్త నిబంధన కాలానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనకు తెలియపరచడానికి దేవుడు అతని ద్వారా రాయించినటువంటి సందర్భం ఇది. ఈ రోజుల్లో భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుష్యుడు ప్రతి విధముగా ఏదో రకంగా బ్రతకాలి, ఏదో రకంగా జీవించాలని ఆలోచించే వాళ్ళే. కానీ నీతి, న్యాయము, యథార్థత, భక్తి అనేది కరువైపోయిన రోజుల్లో మనం ఉన్నాం. భక్తి ఎక్కడ కనపడదమ్మా? ఎక్కడ కనపడదు. క్రైస్తవుల్లో కనపడదు, ముస్లింలలో కనపడదు, లోకంలో ఉన్న హైందవ సహోదరుల్లో భక్తి అనేది కరువైపోయిన రోజుల్లో ఉన్నాం. ఎందుకు ఇలా చెప్తున్నామంటే భక్తిగా ఎవరికి కూడా దేవుని దగ్గరికి రాలేని రోజుల్లో ఉన్నాం. భక్తి అనేది పైకి కనపడటానికి నటించేదే కానీ జీవించడానికి ఉపయోగపడేది కాదు భక్తి. అలాంటి భక్తి లేని రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నటువంటి దినాలు. ఎందుకంటే మీ అందరికీ అర్థం కావడానికి చెప్తున్నాను బాగినండి. పాత నిబంధన కాలం అనేది చాలా స్పష్టంగా దేవుడు భక్తి గురించి కానీ, పరిశుద్ధత గురించి కానీ, నీతిని గురించి కానీ చాలా స్పష్టంగా రాసి చెప్పాడు. పాత నిబంధన కాలంలో ఏ ఒక్కడైనను ఏ యొక్క పొరపాటు చేసినను, ఏ తప్పిదము చేసినను క్షమాపణ అనేది లేకుండా వాడిని శిక్షించమన్నట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. మీ అందరికీ తెలుసు. విశ్రాంతి దినమున ఒక స్త్రీ కట్టెపుల్లలు ఏరుకోవడానికి వెళ్ళిందమ్మ. కట్టెపుల్లలు ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమెను ఏం చేయాలని అడిగినప్పుడు మోసే దేవుని ప్రార్థన చేసినప్పుడు మరొకరు అలాంటి పని చేయకుండా ఉండాలంటే అందరి మధ్యలో నిలబెట్టి ఆమెను రాళ్ళతో కొట్టి చంపమన్నారు. ఇదేమన్నా పెద్ద తప్ప చెప్పండి. కానీ కొత్త నిబంధన కాలం వచ్చిన తర్వాత పునరుత్థాన దినాన్ని నువ్వు ప్రార్థనకు వచ్చినా రాకపోయినా అడిగేవాడు లేడు, నువ్వు కూర్చున్నా కూర్చోకపోయినా అడిగేవాడు లేడు. బైబిల్ వాక్యం చదువుతుంటే నీ ఇష్టం వచ్చినట్టు ఇంట్లో టీవీలు చూస్తుంటావు, సినిమాలు చూస్తుంటావు, షికార్లు చేస్తుంటావు, మొబైల్ ఫోన్లో క్రికెట్ చూస్తుంటావు, వ్యభిచార సంబంధమైన చూస్తుంటావు. నీ ఇష్టం వచ్చి నేను చూస్తున్నా అడిగేవాడు లేడు. ఎందుకంటే ఈ రోజులలో శిక్ష అనేది కరువైపోయిన రోజుల్లో ఉన్నాం. శిక్ష పడటంలా. ఎందుకంటే నేను అందరూ చూసినప్పుడు పాత నిబంధన కాలంలో ఎవరైనా వ్యభిచారం చేసినప్పుడు వ్యభిచారంతో పట్టుబట్టినటువంటి ఒక మనిషిని, స్త్రీని కానీ పురుషుని కానీ అందరి మధ్యలోనికి తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపాలి. ఇది ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం ప్రకారము అది ఖచ్చితంగా జరిగించాలి. కానీ ఈ రోజులలో మందిరాల్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు అడిగబడున్నారు బ్రదరు. పాస్టర్ గారు మైక్ తీసుకోగానే పాటలు పాడతారు, పాటలు పాడటానికి వచ్చామన్నట్టు వెళ్ళిపోతుంటారు. పాస్టర్ గారు మైక్ తీసుకోవడానికి ఏదో ఆచరించుకోవడానికి వచ్చామన్నట్టు కూర్చుంటారు, వెళ్ళిపోతుంటారు. తర్వాత చూస్తున్నప్పుడు ఏమైపోతుంది, ఇలా కీబోర్డ్ వాయించడానికి, ప్యాడ్ వాయించడానికి పోతారు. వాళ్ళ పని అయిపోయినట్టు బయటకు పోతారు, ఏదేదో షికారు చేస్తారు. మరలా పాస్టర్ గారు ఒక వాయిస్ పాట రాగనంతగానే పరుగులు తీసుకొని వస్తుంటారు. ఆ వచ్చే తొందరలో చెప్పులు వేసుకుంటారో వేసుకోరో కూడా తెలియదు, వచ్చేసి బలవలా గెలికేస్తుంటారు. అయితే
మందసం వచ్చినప్పుడు, పరిశుద్ధ గుడారాన్ని ఏర్పరిచినప్పుడు, అక్కడ ఉన్న పద్ధతులు చూసినప్పుడు, ఆ పర్వతం మీదకి దేవుడు వస్తున్నప్పుడు ప్రతి వాళ్ళు తను తాను పరిశుద్ధపరచుకోవాలి. ఏ ఒక్కరు కూడా పరిశుద్ధత లేకుండా ఇక్కడికి వచ్చినప్పుడు కదా దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క అగ్ని వాళ్ళ మీదకి వచ్చి తగలబడుతుందని చెప్పినప్పుడు ప్రతి వాడు ఇది ప్రతి వాడికి ఆ రోజులో. ఈరోజు భక్తి లేదు, భయం లేదు, దేవుడు అంటే బొత్తిగా మర్యాద లేకుండా పోయిన రోజుల్లో బతుకుతున్నారు క్రైస్తవులు. ఎందుకంటే భక్తికి నిర్వచనం అనేది కరువైపోయింది, పరిశుద్ధత కానరాకుండా పోయిన రోజుల్లో ఉన్నాం. అంతే కదా సిస్టర్? 7 గంటలకు సాయంత్రం 8:30 ఖచ్చితంగా మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయాలని దైవజనులు అంటే, మన సంఘం వృద్ధి చెందాలి, మీరందరూ ఇళ్లలో కూర్చొని ప్రార్థన చేయమంటే, ఆ మగళ రేకులు కార్తీక దీపాలు అయిపోయిన తర్వాత ప్రార్థన చేద్దామంటారు. అవి అయిపోయేది కాదు, మీరు ప్రార్థన చేసేది కాదు. అయిపోతాయా? ఆదివారం ఒక్కరోజు గ్యాప్ ఉంటే ఆ రోజు కూడా పెట్టేశారు. ఈ మధ్యకాలంలో ఇచ్చేసారు. శనివారం లేదు, ఆదివారం లేదు, సోమవారం లేదు, ఏమీ లేవు. ఎందుకంటే ఆ దీపాలలో మీరు చూస్తున్నటువంటి సీరియల్లో ఏడుస్తున్నారు, మీ జీవితాలు కూడా ఏడుస్తూనే ఉన్నారు. ఎవరైనా నేను సంతోషం ఉన్నామని చెప్పే వాళ్ళు ఒక్కలైనా ఉన్నారా? ఆదివారం ప్రార్థనకు వస్తున్నారు, సువార్త మీటింగ్లు జరిగితే ఊరూరికి వెళ్ళిపోతున్నారు, మీకు తగినటువంటి దశంభాగాలు ఇస్తున్నారు, మీకు తగినటువంటి కానుకలు ఇచ్చేస్తున్నారు, పరిచర్యలో ముందొచ్చి అన్ని చేస్తున్నారు. అయినా మీ కుటుంబంలో నువ్వు ఏడవకుండా ఉన్నావేమో నాకు చెప్పి రోజు నేను ఏడవకుండా సంతోషం ఉన్నానని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కష్టం. ఎందుకంటే దేవుని యొక్క తీర్పు రాని రోజుల్లో మనం ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఏమి రాయబడింది అంటే మీ అందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఒకే చిన్న విషయాన్ని చెప్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సమయం నాకు ఇవ్వబడింది కొద్దిగా, నేనేంటి సబ్జెక్ట్ చెప్పండి. ఈ సమయంలో ఒకే చిన్న విషయాన్ని చెప్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయంలోనికి ఒకసారి వెళ్ళండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయం జాగ్రత్తగా 11వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. అదే మాటను మనం ఈరోజు వివరించుకుందాం. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నిన్ను శిక్షించను, నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకమని ఆమెతో చెప్పాను. చాలు. ఇక్కడ మనం రాయబడినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలోనికి వెళ్ళి దేవుని యొక్క వాక్యమును బోధిస్తున్నాడు. ఇప్పుడు మేము ఎలాగైతే దైవజనులు ఇప్పుడు దాకా బోధించినలాగా దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు శాస్త్రులు పరిశీలనే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ పెద్దలే, నీతిమంతులే, గొప్పవాళ్లే, ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళే. వాళ్ళల్లో ఏ యొక్క తప్పిదమని చెప్పడానికి లేదు. నిలబడ్డ వాళ్ళు కూడా వాళ్ళు తప్పుటోళ్ళంటే అవసరమైతే దాకా దైవజనులు చెప్పినట్టుగా 2 నిమిషాల పాస్టర్ని మార్చేస్తారు. అంతే కదా? అవునా? చెప్పండి. కొన్ని చర్చలకు వెళ్ళినప్పుడు ఏం ప్రజలు మొన్నటిదాకా ఆ పాస్టర్ గారు అంటే ఆ పాస్టర్ గారు మాకు నచ్చల. పాస్టర్ గారు ఊరికి నచ్చాలి, విశ్వాసులకు నచ్చితేనే ఉంచుతారు, నచ్చలేదా తీసి పక్కకు నూకేస్తారు. ఎందుకంటే దేవుని కోసం పరిచర్య చేసే రోజుల్లో లేరు, మనుషుల కోసం పరిచర్య చేసే రోజులు ఉన్నా. అందుకే పౌలు గారు ఏమన్నారంటే, ఇదిగో జనములు దురద చెవులు గలవారే తన స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ఏర్పరచుకుని దినములు రాబోతున్నాయి, ఆల్రెడీ వచ్చేసాయి అన్నారు. నువ్వు చెప్పినట్టే ఈ రోజు నీ తప్పు చూపిస్తే ఆ పాస్టర్కు ఇంటి కొట్టేసి పక్క చర్చిలోకి వెళ్తావు, అక్కడ నీకు నచ్చినట్టు ఉంటది. మరలా ఎవరైనా నీకు నచ్చదు చెబితే అక్కడ ఇంటి కొట్టేసి చివరికి ఏం చేస్తామంటే పాస్టర్ అక్కడ మంచోడు కాదు, పాస్టర్లు మంచోడు కాదు, పాస్టర్ని ఎన్నుకున్న ప్రభువు మంచోడు కదా. ఇప్పుడు చెప్పండి, పాస్టర్ని ఎన్నుకున్న ప్రభువు మంచోడు కదా. ఇప్పుడు ప్రభువుని అనుసరించి నడవండి. మమ్మల్ని అనుసరించకపోతే మేము అట్ట పనికి మాలిన వాళ్ళు అనుకుంటున్నారు కదా. ప్రభువు ఉన్నాడు కదా, ఆయన అనుసరించి నడవండి. ఆయన నీతిని, ఆయన యథార్థతను, ఆయన పరిశుద్ధతను, ఆయన నిజాయితీని అనుసరించి నడవండి. మీ జీవితాలు ఎందుకు బాగుపడవు? ప్రభువు గురించి చెప్పటం తప్పితే చెయ్యటం చేతగాని రోజుల్లో ఉన్నాము. చెప్పటానికి ప్రభు గురించి చేయటానికి కుదరదు. ఎందుకంటే ఆయన అన్ని కరెక్ట్ చెప్పాడు కదా, కండిషన్లు పెట్టాడు కదా. ఆ కండిషన్ ప్రకారం మనం ఎక్కడ ఉండాలి? మనం ఉండటం కుదురుతుందక్క, కష్టం కదా. అందుకని ఇక్కడ సమాజ మందిరంలో ఆయన బోధిస్తూ ఉండగానే శాస్త్రులు పరిశీలన ఏం చేశారంటే, అక్కడ మీకు రాయబడిన మాట మీకు చదివిస్తాను. ఆ మాట చదవాలి, చదవకపోతే బాగుంటుంది. కొద్దిగా అది కొద్దిగా ఇబ్బందికరమైన మాట, అయినా చదువుదాం. జాగ్రత్తగా గమనించండి. బైబిల్ 8వ అధ్యాయంలో నుంచి మీ అందరికి బాగా అర్థం కావడానికి చెప్తాను. చూడండి, 4వ వచనం. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడెను. ఏంటంటమ్మా? ఈ స్త్రీ ఏం చేస్తుందంట? అక్కడ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి లిపి, దాని యొక్క
కర్త కర్మ క్రియ పని జరుగుచుండగా ఏమిటంట వ్యభిచారము చేయుచుండగా అంటే చేస్తూ ఉండగా ఏమో పట్టుబడింది. ఇది నిజం, ఇక్కడ రాయబడింది కాబట్టి నిజం. ఇప్పుడు చేయుచుండగా పట్టుబడింది కాబట్టి చేస్తున్నదంటే స్త్రీ ఒక్కతే వ్యభిచారం ఎలా చేస్తుంది? బాగా అర్థం చేసుకోండి. స్త్రీ ఒక్కతే వ్యభిచారం చేయదు కదా. స్త్రీతో పాటు ఎవరు ఉండాలి? పురుషుడు కూడా ఉండాలి. మరి పురుషుని ఎందుకు పట్టుకొని రాలేదు? స్త్రీని పట్టుకొని రావడం కరెక్టా? పురుషుని పట్టుకొని రావాలి కదా. పురుషుని స్త్రీని ఇద్దరిని పట్టుకొని రావాలని లేవి కాండంలో రాయబడి ఉన్నది. ఇద్దరు కావాలి కదా. ఇప్పుడు స్త్రీ వ్యభిచారం చేస్తున్నప్పుడు పురుషుడు ఎక్కడా? ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళి వెళ్ళని చూడండి, మీ జీవితాల్లో మిమ్మల్ని ఎప్పుడు కొడక తక్కువ 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 అని అరికాల కింద పెట్టి బయటికి పోతున్నా చెప్పాలి, ఇంటికి పోతున్నా చెప్పాలి, ప్రార్థన పోతున్నా చెప్పాలి. ఈ ప్రార్థనలో ఒక 10 నిమిషాలు పాస్టర్ గారు లేట్ చేస్తే ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు, ఏ గుద్దులో చొరబడ్డావు, ఏ సందులో చొరబడ్డావు? అరే పనికి మాలినోడా, నువ్వు గుద్దులలో సందులలో చొరబెడితే కదరా నీ భార్య కూడా చొరబడిందని ఎవరైనా అడిగేవాళ్ళు ఉన్నారా? లేదు. ఎందుకంటే వీడు తాగి తందనాలాడి రోడ్డు మీద పొల్లాడి గుడ్డలు లేకుండా అక్కడ చిందులాడి అక్కడ కింద పడిపోయినా వాడిని అంటే భార్య నన్ను లెక్క అడుగుతావా? నన్ను లెక్క అడిగే రేంజ్కి దిగజారిపోయినావా? అసలు మీ అమ్మలో ఫోన్ చేస్తాను, ఏం ఫోన్ చేసి చెప్తావు? నాకు పనికి రాదు. ఏ రోజైనా ఒక భార్య తన భర్తను నాకు పనికిరావని అన్నదా? అన్నారా ఎప్పుడైనా? మనకి విలువ ఉండదు, మనకి విలువ ఉండదు. ఎందుకు తెలుసా? మనం 10 మందిలో భర్తను తక్కువ చేసి మాట్లాడితే విలువ ఉండదు. కానీ భార్యని ఎలా బట్టినా మాట్లాడవచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు, ఏమైనా అనొచ్చు. ఎందుకంటే మాకు మీరు ఇచ్చినటువంటి ఒక పని పాత్రలు అనుకుంటున్నారేమో, అర్థం కాలేదు. స్త్రీని తీసుకొచ్చిన వాళ్ళు పురుషుని కూడా తీసుకురావాలి కదా. ఈరోజు ఈ పాయింట్ మీరు బాగా అండర్లైన్ చేసుకోండి, ఆలోచించండి. పురుషుని తీసుకురావాలి కదా, కానీ తీసుకురాలేదు, వదిలేయండి. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? అయ్యా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా ఏం చేస్తుందంట? వ్యభిచారము చేయుచుండగా పట్టుబడెను. ఎంత బాగా చూడండి, అక్కడ మనం చూసినటువంటి మాట చూడండి. చేయుచుండగా అంటే బైబిల్ గ్రంథం ప్రకారం ఏమన్నారంటే ఇందాక దైవజనులు చెప్పారు, మనిషి తప్పు చూసిన దాన్ని బట్టి మనసులో చెడ్డగా ఊహించుకున్న అది తప్పే. ఈరోజు చూపుల ద్వారా తప్పు చేసేవాళ్ళు లేరా? మనందరం చెప్తాం, మన జాతి పితామహుడు గాంధీ మహాత్ముడు చెప్పాడు, చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకని. అది చెప్పింది ఆయన కాదు, బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. ఈ బైబిల్ గ్రంథం మంచి అంటే ఇది మతపరమైన పుస్తకం అని చెప్పేసి దీన్ని పక్కన పడేశారు. ఎవరో కొంతమంది నీతి కలిగిన 2 మాటలు చెప్పేస్తే వాళ్ళు చెప్పిందని వాళ్ళ కుటుంబ పైన కట్టేశారు. ప్రతి వ్యక్తి నీతి మాటలు ఎతికేది ఎక్కడ తెలుసా? బైబిల్ గ్రంథంలోనే. ప్రపంచంలో ఏ పుస్తకంలో ఏ యొక్క గ్రంథంలో ఎక్కడికి వెళ్ళినా నీతి కలిగిన మాటలు దొరకవు, ఇక్కడ మాత్రమే దొరుకుతాయి. అందుకే ఎక్కడ ఏం చెప్పారు తెలుసా? వ్యభిచారము చేయుచుండగా ఆమె చేస్తూ ఏమైంది? ఆమె చేస్తూ సుఖపడింది. మరి ఇది చూస్తూ సుఖమైన పడతారు ప్రజలు, తప్పు కదంటే. ఈరోజు గవర్నమెంట్ ఫార్న్ వీడియోస్ చూడొద్దు, అది చూస్తే తప్పని చెప్పాలి కదా, చెబుతుంది కదా. కాబట్టి విచ్చలవిడిగా చూసుకోండి అని చెప్పాలి కదా, ఫ్రీగా వెబ్సైట్స్ వదిలేయాలిగా. మరి చూస్తున్నప్పుడు ఎవరి కాలంలో ఉన్నటువంటి పురుషుడు కానీ స్త్రీ కానీ చూసేటప్పుడు ఎవరూ లేని ప్రదేశంలో చీకటి గదిలోనికి వెళ్ళి దుప్పటి ముసుకేసుకొని లోపల చూడాల్సిన అవసరం ఏమైనా తప్పు కాదు కదా. ఫ్రీగా 10 మందిలో నీ ఇష్టం వచ్చినట్టు పెద్ద డేరా బొమ్మ మీద వేసుకొని చూడొచ్చు కదా. ఎవరైనా అడిగేవాడు ఉన్నారా? అది తప్పు, చూడటం కూడా తప్పు. రెండోది, వీళ్ళు చూసి ఆనందపడుతున్నారు. ఇంకొకళ్ళు ఉన్నారు, ఎవరమ్మా తెలుసు? ఎవరు వాళ్ళు? మనమే. ఎవరు చెప్పినట్టువా? విని ఆనందపడేవాళ్ళు. విని అసలు చాలా మందికి అంత సంతోషం తెలుసా? ఆ మాటల్లో ఉన్నటువంటి ఆ పాటల్లో ఉన్న మీనింగ్ విని ఊహించుకొని అబ్బా అబ్బా ఏది ఆనందం, ఏముంది ఆనందం? ఒక నీ చెల్లి లాంటిది, ఒక నీ తల్లి లాంటిది, ఒక నువ్వు కట్టుకున్నటువంటి నీ భార్య లాంటిది అని ఆలోచించుతా. ఇదిగో నా చెల్లెలు కూడా ఇలానే కదా, నా తల్లి కూడా ఇదే కదని ఏ రోజైనా నువ్వు ఊహిస్తే పక్కనున్న స్త్రీని సహోదరి, నా అక్క లాంటిది, నా చెల్లె లాంటిది, నా అమ్మ లాంటిది, నా యొక్క తమ్ముడు, నా యొక్క తోడ పుట్టినటువంటిదని ఊహిస్తే తప్పు చేయాల్సిన ఆలోచన మనసులో రాదంటే. ఈరోజు తప్పు చేయటానికి పర్మిషన్ ఇచ్చిన రోజుల్లో ఉన్నాం. ప్రతి గవర్నమెంట్ తప్పు చేయండి మిమ్మల్ని అడిగే వాళ్ళు లేరు. ఏంటంట? ఇంటికి వచ్చి ఇదిగో మెడికల్ షాప్ పోతే ఏదైనా ఒక వస్తువు ఉన్నా చూడండి, జెండు బామ్ అడిగితే అయిపోయిందని చెప్తారు. నీ ఇంటికి వచ్చి ఎవరైనా మెడిసిన్ ఇచ్చారు బ్రదరు? ఏ రోజైనా మీలో వచ్చి మెడిసిన్ కూడా ఇచ్చారా? మీకు బాగలేదు, జ్వరాలు వస్తున్నాయని, ఆ కరోనా టైంలోనూ ఏదన్నా రోగాలు వచ్చి ఉంటాను. కానీ ఇప్పుడు ఏం లేదు,
నీ ఇంటికి వచ్చి డోరు కొట్టి మరి ఇదిగో నీవు ఈ ఫ్రీగా మద్యం అమ్ముకో అడిగే వాళ్ళని లారీలలో, బస్సులలో, ఆటోలలో తెచ్చి ఓటర్లో వేసిపోతున్నారు. ఏ ఊర్లైనా ఆర్ఎంపీ ఉన్నాడా? ఊరికి ఒక ఆర్ఎంపీ ఎక్కడ ఉందా? ఊరికి 4 మద్యం షాపులు ఉన్నాయి, అడిగేవాడు ఎవరు అడగడు. మద్యం షాపులు అంటే తప్పు లేదు, ఎందుకంటే మీరు ఇళ్లలో ఉదయం పోయి సాయంత్రం దాకా కష్టపడి సంపాదిస్తే 500 రూపాయలు ఇస్తే 500 తీసుకొచ్చి మాకు ఇవ్వండి, మేము తాగి పొరిలాడి సిక్కు లేకుండా రోడ్డు మీద గుట్టలోకి తీసుకొని బతుకుతాం. నా భార్య నా దగ్గరికి వచ్చి తల దించుకుంటుంది, ఎవరమ్మా అంటే నా భర్తని చెప్పలేక చచ్చిపోతుంది. నా భర్తని చెప్పుకోలేదు, ఎందుకు తెలుసా? రేపు పొద్దున పనికి పోయినప్పుడు ఎక్కడ నన్ను నా భర్త బజార్లో గుడ్డలు లేకుండా పడిపోయాడని ఏడ్చి ఆ బాధ లోపల చెప్పుకోలేక, బయట చెప్పుకోలేక, ఎవరితో చెప్పుకోలేక ఇంటిలో నీకు తీసుకెళ్ళిన తర్వాత అంత బిడ్డ పడితే అయ్యా చూస్తున్నావా, అయ్యా చూస్తున్నావా, నీ కాళ్ళు పట్టుకుంటాను, నీకు అవసరమైతే తాగబుద్ది ఇంట్లో దించుకొని తాగయ్యా, బజార్లో గుడ్డలు లేకుండా పడిపోతాయి, రేపు నేను పనికి లేకుండా పోతున్నాను, బయట తలెత్తుకోలేకపోతున్నాను అనేటువంటి ఒక సహోదరి బాధ ఈ పురుషుడికి తెలిస్తే తప్పు చేయడానికి భయపడతాడు. ఈరోజు భయపడే రోజులే. ఈరోజు ఏమంటారు తెలుసా? ఏంటంటే పురుషుడు అన్నాక బయట తిరగొద్దా, జలసా ఉండొద్దా? ఏది నీ జలసాలు? ఏది నీ జలసాలు? నీకు జలసా ఉన్నది, నువ్వు తిరుగు, నువ్వు తాగుతూ అన్నాడు. మరిచిపోయేదన్నా చెప్పకుండా సినిమాకి వెళ్తే నువ్వు ఎందుకు అంచులు అడుగుతున్నావు? నేను అడిగిపోయినావు పుట్టింటికి. ఎవరిని అడిగిపోయినావు? ఎందుకు పోయినావు? 9 గంటలకు వస్తానన్నావు, 12 అయింది, ఇప్పుడు దాకా ఏం చేసినావు? పుట్టింటికి పోవటానికి కూడా పర్మిషన్. వెళ్ళిన తర్వాత మరలా వాళ్ళ అమ్మ చెప్పుది, అమ్మ గంటాగమ్మ నేను పనికి పోయి నేను వస్తానంటే నేను మా నాయన ఒప్పుకోవడమ్మా, తొందరగా వెళ్ళాలి, ఈసారి మళ్ళా వస్తానే అంటే నీకు రూల్స్ ఉండవు, నీకు మాత్రం రూల్స్ ఉంటాయి. కానీ ఇక్కడ వీళ్ళందరూ ఏం చేశారంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పురుషులకు రూల్స్ లేవని ధర్మశాస్త్రంలో వాళ్ళు ఎరిగారు. అదే కదా శాస్త్రీయ పరిశీలన తీసుకొచ్చింది ఎవరిని? స్త్రీని. పురుషుని కూడా తీసుకొస్తే బాగుండు నాకు తెలుస్తుంది. ఈరోజు అందుకే రూల్స్ ఏలకే వాళ్ళకి లేవు, అందుకని ఇక్కడ బాగా గమనించి ఆలోచిస్తే ఆమెను తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసు, మీరు చెప్తున్నాను, వినుతూ సంతోషపడుతున్నారు. కూర్చుంటారు, ఏంటంట ఏమైంది నేను పొద్దున అదేమైంది, వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, ఏంది వాళ్ళు కొట్టుకుంటే నీకు ఎందుకక్క, నీకెందుకు? మీ ఇద్దరు బట్టలో ఏదో మిరగాయల కొత్త వీళ్ళిద్దరు కొనుక్కొని వాళ్ళ గురించి చెవులు కొనుక్కొని ఈ చెవులన్నీ కూడా బొప్పి కట్టిపోతారు. అవసరం నీకు వాళ్ళ గురించి అక్క? వాళ్ళ గురించి ప్రార్థన చేయమంటే చేసావా? వాళ్ళ గురించి దేవుడి సన్నిధిలోకి వచ్చి మోకరికి చదవమంటే రోజు అడిగావా? వాళ్ళు ఉప్పు లేదు, పప్పు లేదు, కారం లేదంటే ఏ రోజైనా పోయి నీ చేతితో ₹1 బిచ్చినేసా వాళ్ళకు? మరి వాళ్ళ గురించి తెలుసుకొని సంతోషపడటానికి నీకు హక్కు ఎక్కడది? వాళ్ళ గురించి చెడ్డ మాటలు విని ఆనందపడటానికి నీకు హక్కు ఎక్కడది? ఇది కూడా గవర్నమెంట్ బ్యాన్ చేస్తే బాగుంటుంది నాకు అప్పుడు. కాబట్టి విని సంతోషపడుతున్నారు. ఈ 3 విషయాలలో తప్పు చేయని ఎవరైనా ఉన్నారా? చూసేవాళ్ళు సంతోషపడే వాళ్ళు ఉన్నారు, చూడకపోతే పొందులయ్యా. రెండోది చూసి సంతోషపడే వాళ్ళు ఉన్నారు, ఓకే. కానీ రెండోది విని సంతోషపడే వాళ్ళు ఉన్నారు. మూడోది మాట్లాడుకొని సంతోషం. అబ్బా మాటలు చెప్తుంటే వీడికి ఎక్కడెక్కడో పైకి వెళ్ళిపోతాడు. ఏమని అట్లా నాకు అర్థం కాదు. ఏముంది అట్లా గురించి నువ్వు మాట్లాడుకోవడానికి? మాట్లాడు, ఇంకా చెప్పు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, చెప్పు. ఏముందిరా? ఏముంది? నువ్వు ఈ భూమి మీదకి రావడానికి దేవుడు నీకు ద్వారముగా ఏర్పరిచింది అదే అని నీకు తెలిస్తే ఇంకొకసారి ఆ మాట మాట్లాడటానికి తల సిగ్గుపడతావు. అర్థం కాల లోకానికి. ఇంకా ఈ 3టితో సంతోషపడుతున్నటువంటి వ్యక్తులు యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి, అయ్యా ధర్మశాస్త్రం ప్రకారం ఏంటంటమ్మా? ధర్మశాస్త్రం ప్రకారం. ఇప్పుడు ధర్మశాస్త్రం బాగా తెలుసు. ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారణ చేస్తే రాళ్లతో కొట్టాలని మోసే ధర్మశాస్త్రంలో రాయబడింది కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఈరోజు గవర్నమెంట్ కోర్టులలో కూడా తీర్పు ఏంటంటే తప్పు రుజువైతో కాదు, సాక్షులను బట్టి మాట్లాడే రోజులు. వీళ్ళు ఏమంటున్నారు? మేము చూసామయ్యా. ఇంకా మీకు తెలుసో తెలియదు, నేను అప్పుడప్పుడు విషయం చదివినప్పుడు చాలా సంతోషపడతాను. ఇప్పట్లాగా క్యామ్లు, మొబైల్స్ లో వీడియో కూడా తీసుకోలేము. చూసారు ఇలా అంత నిశ్చయమైన పరిస్థితుల్లో ఉన్నాం తెలుసా. వేరే వాళ్ళు స్త్రీలు స్నానం చేసుకుంటుంటే వీడియోస్ తీసేవాళ్ళు లేరా? ఆ వీడియోస్ తీసి బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు లేరా? ఇది మీ అమ్మలో చూపెడతాను, మీ నాన్నలో చూపెడతాను, మీ బంధువులకు చూపెడతాను, నా కోరిక తీర్చమనే వాళ్ళు లేరా? ఎంత నీచమైన పరిస్థితులు ఉన్నా మరలా ఇలాంటి భక్తి పరులే అందరూ వచ్చి ఏందిరా నీ కోర అని ఎవరంటున్నారు? బాబు అక్కడ
ప్రభువా 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 అని పిలుచు ప్రతివాడు పరలోకంలో చేరడంతే. మరి ఏం చేయాలి? పరలోకమందున్న నా తండ్రికి ఒక చిత్తం ఉంది, ఆ చిత్త ప్రకారం జరిగించిన వాడే. అందుకే చెప్తున్నాను చూడండి, తీర్పు తీర్చేయి అంటే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నేను లోకానికి తీర్పు తీర్చడానికి రాలా. ఆమేన్. దేనికి వచ్చాడమ్మా? లోకానికి తీర్పు తీర్చడానికి రాలా, పాపముల చేత అపరాధముల చేత నశించిపోతున్న వారిని రక్షించడానికి నేను వచ్చానన్నాడు. మనమైతే తీర్పు తీర్చమా? మనమైతే తీర్చా బ్రదరు? ఎంత బాగా తిరుగుతాం తెలుసా తీర్పు? రేపు పొద్దుటి కల్లా వాడు కనపడితే కళ్ళల్లో కారం కొట్టే, నా కడుపుని చడబిట్టావు కదా, అసలు నువ్వు 4 రోజులు ఎందుకు బతికావురా, నేనేంటో ఉరి పెట్టుకొని చచ్చాను. అవునా? నీ తీర్పు ఏంటి? యేసుప్రభు తీర్పు తీర్చాడా? మనం అనొచ్చు యేసుప్రభు తీర్పు తీర్చాడంటే, యేసుప్రభు దేనికి వచ్చాడంటే కృప. కృప అంటే ఏంటో తెలుసా? కృప అంటే మీకు తెలుసా? అర్హత లేని నన్ను ఎక్కడో లోకంలో పాపంలో ఊపిలో చిరుగుతూ లోక ఆశల్లో ఉద్యోగం చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ ఆ లోకమే శాశ్వతం అనుకుంటున్న నన్ను కనీసం ఈ బలిపీఠం దగ్గర కూడా నిలబడటానికి అర్హత లేని నా జీవితానికి నా కోసం ఆయన చనిపోయి నన్ను అర్హునిగా మార్చాడు. ఎలాగ మారావంటే నా నీతి క్రియల వలన కాదు, నేను చేసిన మంచి పనుల వలన కాదు, కేవలం యేసు ప్రభు కృప వలనే అని చెప్పండి ఎవరైనా అడిగితే. మన మంచోళం ఏమని వచ్చాడు కూర్చొని వాక్యం చెప్తున్నాను అనుకున్నావా? నేనేం నీతిమంతునే ఇక్కడ గురించి చెప్పాను అనుకుంటున్నావా? దేవుని కృప. నా గురించి ఎన్నో సాక్ష్యాలు పోయాయి, నా గురించి ఎన్నో తీర్పులు పోయాయి. అపవాది ఏం చేద్దాం తెలుసా? ఫిర్యాదు చేయించున్నది, ఇదిగో ఇది ఈ తప్పు చేశాడు, ఈ తప్పు చేశాడు, ఈ తప్పు చేశాడు. నేను క్షమిస్తే నీకేమి? ఈరోజు ప్రభువు క్షమిస్తున్నాడు. వ్యభిచారంతో ఉన్న వాళ్ళు ఉన్నారు, తాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, పనికిమాలు ఉన్నారు, దొంగలు ఉన్నారు, జోతిగాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు క్షమిస్తున్నాడు. నీకు క్షమించే మనసు లేదా? నీకు ఆ గుణం లేదా? నువ్వు మారవు. ఇక్కడికి వస్తావు, బైబిల్ పట్టుకుంటావు, ప్రార్థన చేస్తావు, యేసయ్య స్తోత్రం అంటావు, ఇంట్లో బైబిల్ పెట్టి ఎప్పుడు పెట్టొస్తారా నిన్ను? ఎక్కడికి రావాలి? నువ్వు మారేవా? బైబిల్ మూలన ఇంట్లో పెడతారంతే, అప్పుడే ఇంటి ఎక్కడి నుంచో వస్తుంటారు అయ్యగారు, ఎక్కడ వచ్చావు ఇప్పుడు దాకా? అసలు నీ మాట ఏం మాట వస్తుంది నీ నోటికి? నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కావటం లేదా? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? పరిశుద్ధమైన దేవుని మందిరంలో నుంచి వస్తున్నావు. నీ హృదయం దేవుని ఆలయం నీకు ఎరువా? నీ హృదయంలో దేవుడు నివాసం చేస్తున్నాడు నీకు ఎరుగువా? ఇలాంటి మాటలు నీలో నుంచి వస్తున్నాయంటే నీలో నివాసం చేసేది దేవుడు కాదు. మరి ఎవరు? దైవమని చెప్పండి, దైవమని చెప్పండి. బైబిల్ రాయబడింది, ఏది పూజించబడినో ఏది ఆరాధించబడినో దాన్ని అంతటి ఎదిరించి తాను తనకంతటి పైగా దేవుని ఆలయంలో కూర్చున్నాడు అంటాడు. దశలో పత్రిక చదువుకున్న తర్వాత ఎందుకు చెప్తానంటే, ఆమెను ఎదురుగా వచ్చి తీసుకొచ్చిన తర్వాత అయ్యా శిక్ష వేయని యేసు ప్రభు వారిని ప్రెజర్ చేస్తున్నారు. శిక్షించని ప్రెజర్ చేస్తున్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మౌనముగా ఉన్నాడు. ఒక్క మాట అయినా పల్లెత్తి పలకటం లేదు. ఈరోజు మనం మాట్లాడమక్క, నువ్వు మాట్లాడవా? ఎవరైనా నేను తప్పు చేసి నువ్వు చూడలేదంటే నేను చూశాను ఇటు పోయింది. ఎందుకు నువ్వు నోరు తిప్పుకొని మాట్లాడుతున్నా? నీ పలుకు ప్రతి మాటకి రేపు తీర్పులోనికి వస్తుంది. నీకు అర్థం కాలేదా? వ్యర్థమైన మాటలు పలకకూడదని తెలియదా నీకు? నీ నోటిని కంట్రోల్లో పెట్టుకోవాలి, నీకు తెలుసా తెలియదా? శిక్షించన్నాడు, మౌనముగా ఉన్నాడు. ఆయన కింద కూర్చున్నాడు, మరలా కంగారు చేస్తున్నాడు. ఏంటే నీకు ధర్మశాస్త్రం తెలుసా కదా? అసలు మోసేనే తిరస్కరిస్తున్నావా? నువ్వు మోసే మాట లెక్క చేయవా? ఏంది నువ్వు అన్నాడు. ఆయన కింద రాసుకుంటూ ఒక మాట అన్నాడు, మీలో ఎవరైనా, అబ్బా అంత మంచి మాట తెలుసా? మీలో ఎవరైనా పాపము చేయని వాడు ఉంటే, ఒకవేళ చేయలేదనుకుంటున్నారు కదా, చేయని వాడు ఉంటే మొదటి రాయి ఆ మీద వేయండి, తర్వాత నేను చూసుకుంటాను. ఇలా అనుకున్నారు. వాళ్ళందరూ ఎలా వచ్చారు? ఏం పట్టుకొని వచ్చారు? లోపలికి రాళ్ళు పట్టుకొని వచ్చారు. తెలుసా? రాళ్ళు పట్టుకొని వచ్చారు, ఆడేసి చేస్తామని. మనం కూడా రాళ్ళు పట్టుకొని వస్తాం తెలుసా? రాళ్ళు తెలుసా? నోటి నిండా బూతులు, నోటి నిండా అబద్ధాలు, నోటి నిండా ఒకరి మీద సాడి రాళ్ళు. ఒక మనిషి నువ్వు అన్నప్పుడు ఆ మనిషి ఎంత బాధపడతావు తెలుసమ్మా మీకు? నోట్లో నుంచి మాట్లాడదాన్ని వేస్తావు, ఎంత బాధపడతారో నీకేం తెలుసు? నువ్వు అన్న మాటను బట్టి ఎంత ఏడుతున్నారో నీకు తెలుసా? నువ్వు అన్న మాటను బట్టి ఎంత వాళ్ళు కుషించిపోతున్నారో నీకేం తెలుసు? దేవుడు అంటున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో మీలో ఎవరైనా తప్పు చేయని వాడు ఉంటే మొదటి రాయి ఆమె మీద వేయండి. వాళ్ళందరూ అనుకున్నారు అవకాశం వచ్చేసింది వేద్దాం అనుకున్నప్పుడు కింద కూర్చొని ఆయన ఏదో నేల మీద రాసుకుంటున్నాను అంటే ఏమి రాస్తాడో రాయబడ్డా. చాలా మంది ఏమంటారు, ఇంటి తప్పులు రాత ఇవన్నీ కాదు, ఏమి రాస్తున్నాడు? రాయబడ్డా. ఇప్పుడు ఈయన అనుకున్నారు, ఏనా మన పాపములన్నీ
లెక్క పెడుతున్నాడేమో మనకెందుకులని అక్కడ ఆ మాట నిజంగా నాకు రాయబడినటువంటి ఆ మాట నేను చదివినప్పుడు నిజంగా చూడండి, ఇక్కడ సందర్భం చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. అది చాలా విలువైన మాట. ఆ మాట మీరు 100కు 1000 సార్లు గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు గుర్తుపెట్టుకున్నా తప్పు లేదు ఆ మాట. అక్కడ తర్వాత చూడండి 8వ వచనం జాగ్రత్త. మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని, చూడండి, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు. తప్పులు మోపడానికి ఎవరు వచ్చారు బ్రదరు? పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నోళ్ళ వరకు ప్రతి వాడు ఆడి మీద తప్పు వేస్తే మనం సంతోషపడతాం, ఎదుటి వాడిని తప్పు చేసి మనం ఆనందపడతాం. అప్పుడు మనం కూడా చూస్తుంటాం కదా, మన ఫ్రెండ్షిప్ లెక్కలో చూస్తుంటాం కదా, పక్కన వాడి గురించి మాట్లాడుకోవటం ఎంత ఆనందం ఉండదు తెలుసా? ఎంత ఆనందం ఉండదు తెలుసా? కోటి రూపాయలు వచ్చిన వాడికి ఆనందం రాదు. వాడు ఇట్టాటోరు మళ్ళీ వాడు వచ్చి మన పక్కన కూర్చోగానే, రే బావా నేను అంటాడు వినలేదురా, నువ్వేనా నాకు, నీ తర్వాత ఎవరైనా నాకు, వాడి పోయిన తర్వాత అంత పనికిరాడు, నా జీవితం మొత్తం వీడి వల్ల తగలబడిపోయింది. అలాంటి మాటలు మన జీవితాలు. పెద్దవారు మొదలుకొని పెద్దల మొదలుకొని చిన్న పిల్లల వరకు ఏమి చూశారయ్యా? ఏం చూసారు? వీళ్ళు చూడబట్టే కదా తీసుకొచ్చింది. చూడపడి తీసుకురారుగా. ఏం చూస్తున్నారు? మొబైల్ ఫోన్లో ఇష్టం వచ్చినాయన్ని ఇప్పుడు చూస్తున్నట్టుగా అప్పుడు కూడా పనికి మాలిన వ్యవహారాలు ఎక్కడ జరిగితే అది పోయి చూస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఇది సమ్మర్ సీజన్ వచ్చేసింది, తిరునాళ్ళు జరుగుతుంటాయి బ్రదర్. ఇక్కడ మీరు ఎలాగైతే ఇక్కడ పాటలు పాడి మనం దేవుడిని స్థుతిస్తాము, అక్కడ కూడా పాటలు డాన్సులు ఉంటాయి. ఆ డాన్సుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ తిరణాల దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న పిల్లలు, అందరి పిల్లలు పోయి ఆ స్టేజ్ మీద వాళ్ళ పక్కన నిలబడి డాన్స్ చేస్తారు. అసలు వాళ్ళకి ఏం తెలుసు పాపం? ఏమన్నా తెలుసా? మరి ఎందుకు డాన్స్ చేశాడంటే వాళ్ళ అయ్య పోయి చేశాడు, వాళ్ళ అన్న పోయి చేశాడు, వాళ్ళ తాత పోయి చేశాడు, ఏడు చేశాడు. ఏం తెలిసాడు? ఏమన్నా తెలుసా? ఏదన్నా జరిగిందంటే ఏదైనా భక్తి అనేది ఏం లేదు. భక్తి ఇప్పుడు ఏం కావాలి? రెబగట్టాలి, రికార్డ్ డాన్స్ పెట్టాలి, అదే భక్తి. అవునా కాదు? ఈ మధ్యకాలంలో క్రిస్మస్ పండుగ కొరకు వేరే ఊళ్ళో ఏంటంటే క్రిస్మస్ పండుగ సందర్భంగా రికార్డ్ డాన్స్ అంట. క్రిస్మస్ పండుగ సందర్భంగా రికార్డ్ డాన్సులు పెడుతున్నారండి. ఎవరిని మార్చాలి మేము? కాబట్టి బాగానండి, భక్తి చిన్న పిల్లల మొదలుకొని పెద్దల వరకు అందరూ వచ్చి రాళ్ళు కనిపించారు. యేసు ప్రభు తప్పు చేయని వాళ్ళంటే రాయేయమన్నాడు. అందరూ ఏం చేశారు తెలుసా? రాళ్ళు కింద పడేసి ఒకళ్ళ వెంట ఒకళ్ళు వెళుతున్నారు. నిజంగా వెళుతున్నప్పుడు అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? అమ్మా. అదే బ్రదర్ రాయబడింది అక్కడ. ఏమని పిలిచాల్సున్నాము? అమ్మా. నోటిలో మాట్లాడుతుందమ్మా అమ్మా అంటే వ్యభిచారం చేయించున్న ఒక ఆమెను నేనేమని పిలుస్తున్నాడు? అమ్మా. ఈరోజు నువ్వు పిలవగలవా? సీమోను ఏమన్నాడు యేసు ప్రభుని ఇంటికి పిలిచి, ఇది ఎటువంటిదో, ఇది ఎలాంటిదో, ఇది ఏదో తెలిసింటే ఇది అని వాడుతున్నాడు. నువ్వు తాగుపోతావు అంటున్నావు, తిరుగుబోతుంది అంటున్నావు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? వేరే పేరేమట్లా, అమ్మా అమ్మా. ఎవరైనా నిన్ను శిక్షించారంటే, లేదయ్యా నన్ను ఎవరు శిక్షించలేదు, నిజమయ్యా నిన్ను శిక్షించలేదు. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నేను కూడా నిన్ను శిక్షించను. దీనికి ఒక పెద్ద అర్థం తీశారు మా లోకంలో వాళ్ళు, పెద్ద అర్థం తీశారు. ఏమని తీశారంటే యేసు ప్రభు కూడా తప్పు చేయబట్టి రాయేయలేదని తీశారమ్మా. తప్పు చేయనోడు రాయేయమన్నాడు కదా, నీ యేసు ప్రభు కూడా తప్పు చేశాడు అందుకే రాయేయలేదు అన్నాడు. వాళ్ళకేం తెలుసు పాపం? ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారా? నేను ఎంసీఏ దాకా చదివాను, నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను, రిజైన్ చేసి వచ్చేసంటే నేను ఇంత చదివిన తర్వాత కొన్ని చూస్తుంటాను. నేను ఇప్పుడు ఏం చేస్తుంటానంటే ఇలాంటి ఎక్కువైపోయి డిబేట్స్ అన్ని కూడా ప్రతి వాళ్ళు వచ్చిదే మాట్లాడతాం. యేసు ప్రభు తప్పు చేయకపోతే రాయేయచ్చు కదంటే రాయేయటానికి ఆయన వచ్చింది. రాయేయటానికి బ్రదరు, రాయేయటానిక. మీరు ఇక్కడ కూర్చుంటారు కదా, మీరు మంచిగా పాటలు పాడుతుంటారు, మంచిగా ఇన్స్ట్రుమెంట్ చాలా చక్కగా వాయిస్తారు, మీ టైం అంతా కూడా ఎంతో కష్టపడి వాయిస్తుంటారు. ఇలా వాయిస్తున్న తర్వాత మీ జీవితాలు ఏదైనా చిన్న పొరపాటు ఉన్నప్పుడు దైవజనుడు ఇక్కడ చెప్పినప్పుడు మీరు ఏమంటుందంటే మార్చుకుంటే బాగుండనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను. కొంతమంది ఏమంటారంటే ఇట్లాంటి 100 నామడే 7 మనకి సొల్లులే ఏది నీడు సొల్లెంతతోడి త్వరగా అయిపోతే పెట్టేస్తే తినేసి మాకు ఇయ్యాల్సిన ఇద్దైతే వెళ్ళిపోతాం. రేపు పొద్దున మాకు ప్రోగ్రామ్స్ ఉంటే ఏది కూడా నిజంగా చెప్తున్నాను. చూడండి ఇక్కడ ఏమన్నాడు తెలుసా? అమ్మా మీరు ఎవరు చేయలేదు కదా, నేను నీ మీద రాయేయను. ఎందుకంటే నేను తీర్పు తీర్చడానికి రాలేదు, నేను శిక్ష విధించడానికి రాలేదు, నేను మిమ్మల్ని చేసిన తప్పులకు ప్రతిఫలముగా ఏదో చేయడానికి రాలేదు. మీ మీద పడిన తప్పులు, మీరు చేసిన అపరాధములు, మీరు చేసిన పాపములు నా మీద ఎత్తుకోవటానికి. ఆమేన్.
నా మీద ఎత్తుకోవటానికి నేను వచ్చాను కనుక నీ పాపం నా మీద వేసుకుంటున్నాను, నేను నిన్ను కృప ద్వారా క్షమించుచున్నాను. ఆమేన్. దేని ద్వారా క్షమించాడమ్మా? కృప. యేసు ప్రభు ద్వారా వచ్చింది ఏమిటంట? కృప. ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్తే, నేను ఒక్క సందర్భం తీసుకుంటాను. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే శిక్షించమని చెప్తుంది. యేసు ప్రభు ఏం చెప్పాడంటే క్షమించమని చెప్పాడు. ప్రపంచములో యావత్ భూమి మీద 6 నేల మీద ఏ గ్రంథమునైనా మీరు తెరిచి చదివితే తప్పు చేసిన వాడిని యుద్ధం చేసి చంపమన్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే తప్పు చేసిన వాడిని క్షమించి మరలా పాపం చేయకుండా జాగ్రత్తగా బ్రతుకు అన్నాడు. ఎందుకంటే అమ్మా, నువ్వు ఈ తప్పు చేయటం వల్ల ఒకవేళ నీకు వివాహం అయితే నీ భర్త నీ గురించి ఏడుస్తూ ఉంటాడు ఒక రోజు. ఒకవేళ నీ తల్లిదండ్రులు ఉంటే నీ చుట్టుపక్కల వాళ్ళు నీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళకి వినిపించినా వినపడనట్టుగా ఎందుకురా ఇలాంటి కూతురు మాకు పుట్టిందని ఏడుస్తూ ఉంటారమ్మా. ఒకవేళ నీకు పిల్లలుంటే ఆ పిల్లలు నీ గురించి ఎవరో అంటుంటే మా అమ్మ ఇలాంటిదా, అలాంటి అమ్మ కడుపుని మేమెందుకు పుట్టాం, ఈ రోజు నేను తింటున్నటువంటి అన్నం మెతుకులు తప్పు చేసి సంపాదించిన డబ్బులా, అయ్యో ఎందుకని నీ బిడ్డలు ఏడుస్తారమ్మా. కష్టపడి పని చేసుకొని నీవు నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని ముందుకు సాగించుకోమని చెప్పారు. ఇక మీదట పాపం చేయదు. పాపం చేయటానికి ఫుల్ పర్మిషన్స్ ఉన్న రోజుల్లో ఉన్నాం మనం. ప్రతి చోట చూస్తుంటే భారతదేశంలో కూడా ఉండే రోజులలో చేస్తే ఏంటంట, పెళ్లి కాకముందే ఒకరినొకరు అర్థం చేసుకొని కొన్ని నెలల తర్వాత ఒకరినొకరు నచ్చితే పెళ్లి చేసుకోవచ్చు. దాన్ని మనం ఏమంటామంటే ఏంటంట, డేటింగ్ వెళ్తున్నారంట. ఇవన్నీ మనకు ఊరు ఆదర్శము. ఎవరు మనకు ఆదర్శము? మన పిల్లలు ఉన్నారు చూడండి, ఈ కటింగ్లు, ఈ జీన్స్ ప్యాంట్లు ఏం చేస్తున్నారు చూడండి, ఆ హీరోలను ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము డేటింగ్ చేసుకున్న తర్వాత నాకు ఆమె నచ్చితే ఏమైనా నచ్చితే మేము అలా ఉంటామంటే వీళ్ళు కూడా వాళ్ళని ఫాలో అవుతున్నారు. యేసు ప్రభుని ఫాలో కాదా? యేసు ప్రభుని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు లేరు. యేసు ప్రభులాగా జీవించే వాళ్ళు ఎవరు లేరు. యేసు ప్రభులాగా బతికే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ సినిమా హీరో పుట్టినంటే వీళ్ళ అమ్మ నాన్న కష్టపడి సంపాదించిన 1000 రూపాయలు తీసుకొచ్చి వాడికి ఫ్లెక్సీ కట్టి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పాడు తీసుకొచ్చి వాడి మీద పోతారు. కానీ ఆ 1000 రూపాయలు మా అమ్మ మా నాన్న ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడటానికి వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి మా కోసం సంపాదించారని తెలిస్తే ఏ బుద్ధున్నాడు కూడా ఆ పని చేయడం. ఏ బుద్ధున్నాడు కూడా ఆ పని చేయడు. మమ్మల్ని చదువుకోవడానికి మేము మంచి ప్రయోజనంపై మా అమ్మ నాన్న వృద్ధాప్యం ఉంటే మేము కష్టపడి వాళ్ళని పోషించాలనే ఆలోచన కలిగినోడు కష్టపడ్డ సొమ్ము వేస్ట్ చేసేవాడు ఎవరు ఉన్నాడు. కానీ ఈరోజు అలాంటి జీవితాలు మారిపోయాయి, అలాంటి ట్రెండ్ మారిపోయింది. వారు కొడితే ఈడికే కొడుతున్నారు. ఇంట్లో అమ్మా నాన్నకు బాగా లేకపోతే మాతరు తేవటానికి కూడా చేత కాదు. వాడు ఊరు కొడితే ఈడికి దగ్గర చేయకపోయటం. నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు? యేసు ప్రభుని ఫాలో కావాలి. ఆయన మనకు మాదిరిగా ఉండిపోయిన రాయబడింది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాను, యేసు ప్రభు శిక్ష విధించడానికి రాలేదు. ఆయన ఒకవేళ శిక్ష విధిస్తే ఈరోజు నేనైతే నిలబడేవాడు కాదు. ఒక దేవుడి సేవకుడి చేత నేను నిలబడేవాడు కాదు. ఎప్పుడో నేను ఈ లోకయాత్ర ముగించుకొని వెళ్ళిపోయేవాడు. కానీ ఆయన నన్ను క్షమించాడు. తన కృప ద్వారా క్షమించి నాకు రక్షణ ఇచ్చాడు కనుక నేను రక్షించబడి ఇదిగో నాకు ప్రభువు చూపిన మార్గంను బట్టే ఎవరైనా తెలిసి తెలియక పొరపాటును తప్పు చేస్తే వాళ్ళని క్షమిస్తూ వాళ్ళతో కలిసి మెలిసి దేవుని దగ్గరికి నడిపించడానికి ప్రయాసపడుతుంటా. కాబట్టి కృప యేసు ప్రభు ద్వారా వచ్చింది. ఆ కృప నువ్వు ఎన్ని వేల కోట్లు ఇచ్చినా దానికి సమానం కాదు. ఎన్ని లక్షల కోట్లు నీ దగ్గర ఉన్న బంగారం వజ్ర వైడూర్యాలు ఎన్ని తెచ్చినా దానికి సమానం కాదు. ఆ కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన కృప చూపించాడు. అందుకని పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. కాబట్టి కృపలో ఉన్నాం కనుక, కృపాకాలంలో ఉన్నాం కనుక కృపా పండుగను ఎన్ని చేసినా తక్కువ నాకు తెలిసి. రోజు కృప పండుగ చేసుకున్నాం తక్కువ. ఎందుకంటే దైవజనులు నిజంగా కృపా పండుగ నా కాంప్లీట్ మీద అనగానే చాలా బాగా సంతోషపడ్డారు. చూడండి, తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ చేసి మక్కలు ఎరగొట్టి వాడిని కోర్టుకి తీసుకెళ్ళి యావత్తీయకాలు శిక్ష అవుతుంటారు. కానీ యేసు ప్రభు శిక్ష చేసేవాడు. తప్పు క్షమించి మరలా బ్రతకడానికి అవకాశం ఇస్తున్నాడు. అంతకు మించిన గొప్ప పాఠం ఏడున్నాము? ఏం చెప్పగలరు? కొన్ని గ్రంథాల్లో తప్పు చేస్తే అగ్నిలో నడుసు, నువ్వు కరెక్ట్ అయితే అంటాడు. ఇక్కడ యేసు ప్రభు అగ్నిలో నడవని చెప్పాడు. క్షమించాడు, మరలా చేయొద్దన్నాడు. కాబట్టి కృపాకాలం ఉన్నాం కనుక దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇక మీదటన్నిటికీ మరలా అలాంటి పాపం చేయకుండా దేవుడికి నచ్చినట్టుగా బ్రతుకుదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.